సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్ నందు జూలై 13వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగే సుధా బ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్ పౌర సన్మానం అభినందన సభ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణంలోని ప్రముఖులు, మేధావులు, సంగీత అభిమానులు, కళాకారులు, సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, వ్యాపార వాణిజ్య వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సుధాకర్ పీవీసీ ఎండి, సుధా బ్యాంకు చైర్మన్, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు మీలా మహదేవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్ నందు జూలై 13వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగే సుధా బ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్ పౌర సన్మానం అభినందన సభ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణంలోని ప్రముఖులు, మేధావులు, సంగీత అభిమానులు, కళాకారులు, సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, వ్యాపార వాణిజ్య వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సుధాకర్ పీవీసీ ఎండి, సుధా బ్యాంకు చైర్మన్, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు మీలా మహదేవ్ అన్నారు. శనివారం సుధా బ్యాంకు నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పెద్దిరెడ్డి గణేష్ గత 20 సంవత్సరాలుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళామ తల్లికి అనేక రకాలుగా సేవ చేస్తున్నారని, అనేక మంది కళాకారులను సూర్యాపేటకు తీసుకువచ్చిన వారి ద్వారా త్యాగరాయ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని, అటువంటి కళామ తల్లి ముద్దు బిడ్డను సన్మానించుకోవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. పెద్దిరెడ్డి గణేష్కు ఎన్టీఆర్ స్మారక అవార్డు రావడం చాలా గర్వించదగ్గ విషయమని, స్వర్గీయ నందమూరి తారక రామారావు గొప్ప నటుడు అని, కళామ తల్లికి ఎనలేని సేవ చేశారని, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారని అన్నారు. అటువంటి మహానుభావుని అవార్డు గణేష్కి రావడం నిజంగా సంతోషకరమని వారు తెలిపారు. పెద్దిరెడ్డి గణేష్ సన్మానం అంటే అది సూర్యాపేటకు చేసుకున్న సన్మానంగా భావించాలని, ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత వాగ్దాటి అనంత శ్రీరామ్ రావడం మన అదృష్టంగా భావించాలని, అనంత శ్రీరామ్ సందేశం కూడా వినడానికి పెద్ద సంఖ్యలో రావాలని అన్నారు. గతంలో పెద్దిరెడ్డి గణేష్ సూర్యాపేట పట్టణానికి సుద్దాల అశోక్ తేజ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులను తీసుకువచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని, గత 20 ఏళ్లుగా సుధా బ్యాంకు ద్వారా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి రాజా, కక్కిరెడ్డి చంద్రశేఖర్, తోట శ్యాంప్రసాద్, అప్పం శ్రీనివాసరావు, మిన్న శివరామకృష్ణ, తికుళ్ళ సాయిరెడ్డి, ఇరిగి కోటేశ్వరి, బొలిశెట్టి మధు, తోట సత్యనారాయణ, గాలి శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పట్టణ మేధావి వర్గానికి, ప్రజలకు నా యొక్క నమస్కారాలు. పెద్దిరెడ్డి గణేష్ గారు సూర్యాపేటకు ఒక గొప్ప పేరు ప్రతిష్టను తీసుకొచ్చేటువంటి క్రమంలో అనేక కార్యక్రమాలు చేశారు. వారికి రేపు వచ్చే 13వ తారీఖు నాడు రేపు సాయంకాలం త్రివేణి ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి ఘనమైన సన్మానము సత్కారానికి విద్యావేత్తలు ముఖ్యంగా రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కారణం ఏంటంటే, వారు చేసిన కార్యక్రమాలను మనకందరికీ తెలిసినప్పటికీ, సూర్యాపేటకు ఎంతోమంది మహానుభావులను తీసుకొచ్చినటువంటి చరిత్ర వారికి ఉన్నప్పటికీ, ఇప్పుడు వచ్చేటువంటి అనంత శ్రీరామ్ గారు అనేటువంటి గొప్ప సినీ గేయ రచయిత ఎవరైతే ఉన్నారో వారి యొక్క వాగ్దాటిని, వారి యొక్క మంచి అమృత వచనాలు వినడానికి ఎక్కడెక్కడికో మేధావులు వెళ్ళిపోయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వినొచ్చేటువంటి పరిస్థితి ఉంది, సందర్భం ఉంది. నాకు తెలుసు, చాలా సందర్భాల్లో వారి ఉపన్యాసాలు నేను విన్న సందర్భం ఉంది. కాబట్టి వారి ఉపన్యాసాలు వినడానికి, గణేష్ గారి యొక్క సన్మాన కార్యక్రమం చూడటానికి విధిగా ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు అధిక సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఇంత మంచి అవకాశం సూర్యాపేటకే వస్తుంది, మనం ఎక్కడికో పోయి వినే బదులు ఇక్కడ వినే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి అందరూ వచ్చి వారి యొక్క అమృత వచనాలను విని మన సమాజానికి ఉపయోగపడేటట్టుగా మనము రేపు సాయంత్రం 5 గంటలకు త్రివేణి ఫంక్షన్ కవి, రచయిత, విద్యానికుడు, ఆర్థిక రంగ నిపుణుడు, సూర్యాపేట బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసి, పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా పనిచేసి
సూర్యాపేటకు ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంతోమంది కళాకారులని సుశీల గారిని, గొల్లపూడి మారుతిరావు గారిని, సుద్దాల అశోక్ తేజ గారిని ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి గత 20 సంవత్సరాల నుంచి సుధా బ్యాంక్ ఎండీగా త్యాగరాయ గాన సభలు నిర్వహించి సూర్యాపేట పట్టణానికి ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గణేష్ గారికి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా రేపు ఆహ్వాన కమిటీ పెద్దలు పెద్దిరెడ్డి గణేష్ గారికి అవార్డు రావడం అంటే నిజంగా సూర్యాపేటకే ఒక అవార్డు వచ్చినట్టుగా భావించాలి. అందులో భాగంగా వారిని అభినందించాలన్న ఉద్దేశంతో వారికి స్నేహితులు మేము ఉన్నటువంటి సంఘాలు కానీ క్లబ్బులు కానీ వాటన్నిటి ద్వారా అందరం అనుకొని ఇలా ఆహ్వాన కమిటీ లెక్క ఏర్పడి వారికి సన్మానం చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారికి ఎవరికైనా సరే ఒక కవి కానీ రచయిత కానీ వారు ఉన్నారంటే వాళ్ళకి ఏదో డబ్బులు రావాలని ఏదో కాదు, అందరి చప్పట్ల ద్వారా అభినందన తెలియజేస్తే వారు ఇంకా బూస్ట్ అలాంటివి తీసుకొని ఇంకా ముందుకెళ్ళి మనకు చేస్తారనేది నిదర్శనం ఉంటుంది. అలాగా ఇప్పుడు వచ్చేటటువంటి ఎల్బి శ్రీరామ్ గారు కూడా జేకిల సాయిరెడ్డి గారు చెప్పినట్టు అతని అనంత శ్రీరామ్ గారు వాక్చాతుర్యంతో నిజంగా చాలా వారధి, అలాగే సుధా బ్యాంక్ ఎండి, అలాగే ప్రముఖ కవి రచయిత పెద్దిరెడ్డి గణేష్ గారికి రేపు సాయంత్రం ఆదివారం 13వ తారీఖు నాడు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది వారి యొక్క అభినందన సభ. అది ఎందుకంటే మన సూర్యాపేటకి గొప్ప గర్వకారణం. వారు గత 20 సంవత్సరాల నుంచి మన సూర్యాపేటకు ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి ఒక త్యాగరాయ గాన సభలు పెట్టి ప్రముఖులను తీసుకొచ్చి ఇక్కడికి సూర్యాపేట పట్టణానికి ఎంతోమంది తీసుకొచ్చారు. అలాంటి కళాకారుడికి మన సూర్యాపేట నుంచి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా వారికి అంతకుముందు కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని సూర్యాపేట తీసుకురావడం కానివ్వండి, పట్టణానికి తీసుకొచ్చి మరి సూర్యాపేట పట్టణాన్ని సాంస్కృతికంగా కళారాధకులుగా మరి ఏర్పాటు చేయడంలో విశిష్టత తీసుకురావడంలో 45 సంవత్సరాల నుంచి మరి పెద్దిరెడ్డి రంగారావు గారు మనకు ఒక అనిముత్యాన్ని పెద్దిరెడ్డి గణేష్ గారి రూపంలో, పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ రూపంలో మరి సూర్యాపేట పట్టణానికి అందించిన సందర్భంగా మరి వారిని అభినందిస్తూ ఈ కళా అభిరుచిని సూర్యాపేట పట్టణం ఎప్పుడు కొనసాగిస్తుందని భవిష్యత్తులో కూడా మరి అలాంటి కీర్తిని మన సూర్యాపేట తీసుకొచ్చిన వారికి ఆత్మీయ అతిథులు అందరం ఆత్మీయ. ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడానికి నిర్ణయించుకొని పెద్దిరెడ్డి గణేష్ గారి అభినందన సభ రేపు సాయంత్రం ఆదివారం 13వ తారీఖు 5 గంటలకు త్రివేణి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి సభాధ్యక్షునిగా పెద్దలు మీరా మహాదేవ్ గారు, అభిమాన సంఘంగా మన పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ స్మారక అవార్డు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అభినందన కమిటీ ఏర్పడి పెద్దిరెడ్డి గణేష్ గారి మీద అభిమానంతో వివిధ పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి. రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకు త్రివేణి ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి పెద్దిరెడ్డి గణేష్ గారి యొక్క అభినందన సభకు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కళాభిమానులు, కళాకారులు అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ అవార్డు 2 సార్లు రావడం జరిగింది. గత సంవత్సరం ఆప్తా యుఎస్ఏ వాళ్ళు హైదరాబాద్ రవీంద్ర భారతి యొక్క కళామండపంలో అవార్డు ఇవ్వడం జరిగింది. మొన్న పోయిన నెల విజయవాడలో ఎక్స్రే సంస్థ వాళ్ళు కూడా పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ స్మారక అవార్డు ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సూర్యాపేట ప్రజలందరూ కూడా, ఎన్టీఆర్ అంటేనే ఒక గొప్ప